అడ్వర్టైజ్మెంట్ కనిపించినా అక్కడ ఎండింగ్లో ఒక వర్డ్ చెప్తారండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. ఇది డేంజరస్ కేటగిరీ అండి. 50% తెలుస్తుంది, 50% తెలియదు. వీళ్ళకి తెలిసిన 50% ఏదైతే ఉంటుందో దానికి బేస్ చేసుకొని ఇంకో 50% వీళ్ళు అజ్యూమ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఒక ఎంఆర్ఎఫ్ టైర్ షేర్ ఉంది కదండి, సో అది కొనాలనుకున్నారు. బట్ అది బయట చూస్తేనేమో 1 lakh ప్లస్ ట్రేడ్ అవుతుంది మనం. మరి మనం దాన్ని అఫోర్డ్ చేయగలమా అంటే లేదు, చేయలేము. అది క్రోర్స్ అవ్వచ్చు, లేకపోతే 1000 crores అవ్వచ్చు, ఎంతన్నా అవ్వచ్చు. ఆ ఫండ్ని యూజ్ చేసి మనం కొనలేని షేర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంటారు. అంటే మనకు తెలియకుండానే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప మనం వేరే ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా మనకు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. సో మన దగ్గర ఇన్కమ్ ఉంది, వీళ్ళ దగ్గర ఐడియా, ఎక్స్పర్టీస్ ఉంది. సో రెండింటిని కలిపి. హాయ్ గైస్, మన లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదండి, సేవింగ్స్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పేసి కంప్లీట్గా మన వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియో ఎండింగ్లో నేను చెప్పాను మీకు మన దగ్గర సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎలా మార్చాలి, మార్చడానికి మనకి ఏమేమి వేస్ ఉన్నాయి, సో వీటి గురించి మనం సెపరేట్గా వీడియో చేస్తా అని చెప్పాను. ఎస్, ఈ వీడియో కంప్లీట్గా దాని మీద ఫోకస్ అయి ఉంటుంది. అండ్ మనకు ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. బట్ అందులో గూగుల్లో, యూట్యూబ్లో మోస్ట్లీ సర్చ్డ్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది మ్యూచువల్ ఫండ్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక చిన్న టాపిక్ కాదండి. సో ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఈ వీడియో మొత్తం మీద నేను మ్యూచువల్ ఫండ్స్ డీటెయిల్గా చెప్దామని ఫిక్స్ అయ్యాను. మిగిలిన మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం సెపరేట్గా ఒక ఫర్దర్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. సో అంతవరకు వెయిట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపించినా అక్కడ ఎండింగ్లో ఒక వర్డ్ చెప్తారండి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. ఎస్, కరెక్టే. దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటుంది, అక్కడ మార్కెట్ చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసి దీనిలో రిస్క్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి, ట్యాక్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మీ తరపున ఈ అనలైజేషన్ పార్ట్ అయితే ఉందో, ఈ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయితే ఉందో నేను చేశానండి. సో దాని గురించి మనం ఫర్దర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకు మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. అందులో మెయిన్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ మెయిన్గా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఈ 3 టైప్స్ ఎందుకు తీసుకున్నారనుకుంటే, ఎందుకంటే మిగిలిన టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటి నుంచి మళ్ళీ ఫర్దర్గా డివైడ్ అవుతాయి. లైక్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ మళ్ళీ ఒక 10-15 టైప్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మరొక 10-15 టైప్స్, హైబ్రిడ్లో మరొక 10-15 టైప్స్. సో ఇవన్నీ మనకు మెయిన్గా ఈ 3 ఉంటాయి. సో ఈ 3 గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో టైప్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు దాని ప్రాసెస్ ఏముంటుంది, అసలు ఎందుకు ఉంది, సో వీటి గురించి మనం ముందు తెలుసుకుందాం. సో దీని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఒక ఐటమ్ ఉంది అంటే అది ఎందుకు ఉందో మీకు తెలిస్తే దాన్ని కరెక్ట్గా యూజ్ చేయడానికి ఒక వే ఉంటుంది. సో అందుకోసమని కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, అసలు ఎందుకు ఉంది, ఏం లేదు, దాని గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి, బాండ్స్ గురించి, డిబెంచర్స్ గురించి, వీటి గురించి మొత్తానికి తెలియని రూల్ అయితే లేదు కదండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా మందికి తెలియదు. అంటే ఇంకో కేటగిరీ ఉంటుంది, ఇది డేంజరస్ కేటగిరీ అండి. 50% తెలుస్తుంది, 50% తెలియదు. వీళ్ళకి తెలిసిన 50% ఏదైతే ఉంటుందో దానికి బేస్ చేసుకొని ఇంకో 50% వీళ్ళు అజ్యూమ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఫైనల్గా వీళ్ళకి లాసే వస్తుంది. సో మరి మీరు అడగొచ్చు, అదేంటో తెలియకపోయినా, లేకపోతే సగం తెలిసినా సగం తెలియకపోయినా మరి మేము ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా అంటే తప్పేం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మార్కెట్ అనేది అందరిది. బట్ ఏంటంటే మొత్తానికి ఐడియా తెలియకుండా, లేకపోతే సగం తెలిసి సగం తెలియకుండా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ తెచ్చుకునే బదులు వాటి మీద ఒక కంప్లీట్ ఐడియా తెచ్చుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ కదండి. మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మనకు సగం తెలిసి తెలియకుండా పెట్టడం కానీ, లేదా మొత్తానికి తెలియకుండా పెట్టి లాసెస్ తెచ్చుకోవడం, సో వీటన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఒక ఐడియా అయితే ఉందో దాన్ని ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలి అంటే, ఎస్, ఇప్పుడు సపోజ్ మనకు మార్కెట్ గురించి తెలియదు, సగం తెలుసు సగం తెలియదు. సో ఈ గ్రూప్ వాళ్ళు ఇలా ఉన్నారనుకోండి, అప్పుడు మ్యూచువల్ ఫండ్ అనే ఒక కంపెనీ వస్తుంది. ఏంటంటే మీకు మార్కెట్ గురించి తెలియదు, బాండ్స్ గురించి తెలియదు, ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు. మా దగ్గర అంటే మా బ్యాక్ ఎండ్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ ఎక్స్పర్ట్స్ ఎట్లా అంటే మాకు స్టాక్ మార్కెట్ గురించి తెలుసు, బాండ్స్ గురించి తెలుసు, డిబెంచర్స్ గురించి తెలుసు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసు, ఎప్పుడు విత్డ్రాల్ చేయాలో తెలుసు. సో ఇవన్నీ మాకు తెలుసు. మీకు తెలియదు కాబట్టి మీ ఇన్కమ్ మాకు ఇవ్వండి, మేము మీ తరపున మీకు ఇన్కమ్ వచ్చేలా మీకు తగినట్టుగా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ కావాలో అవన్నీ మేము ముందరికి చేసి మీకు ఆ రిటర్న్ మీకు అందిస్తాము. సో ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ వల్ల మనకు చెప్పేది. సో మన దగ్గర ఇన్కమ్ ఉంది, వీళ్ళ దగ్గర ఐడియా, ఎక్స్పర్టీస్ ఉంది. సో రెండింటిని కలిపితే మనకు వచ్చేది మ్యూచువల్ ఫండ్స్. అందుకే దీని పేరు కూడా మ్యూచువల్ ఫండ్స్ అని పెట్టారు. మ్యూచువల్ అంటే ఒక 10 మంది, ఒక 100 మంది కలవడం. ఫండ్ అంటే వీళ్ళందరూ కలిసి ఒక ఫండ్ తయారు చేయడం. సో ఇట్లా మనకు తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంచెం అమౌంట్ వేసుకొని ఒక ఫండ్ లాగా తయారు చేసి ఈ ఫండ్ని మనం మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన తరపున ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు తగినట్టు రిటర్న్ ఇవ్వడమే మ్యూచువల్ ఫండ్స్ యొక్క కాన్సెప్ట్. మ్యూచువల్ ఫండ్స్ వల్ల మెయిన్గా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఒక ఎంఆర్ఎఫ్ టైర్ షేర్ ఉంది కదండి, సో అది కొనాలనుకున్నారు.
బట్ అది బయట చూస్తేనేమో 1,00,000 ప్లస్ ట్రేడ్ అవుతుంది మనకు. మరి మనం దాన్ని అఫోర్డ్ చేయగలమా అంటే లేదు, చేయలేము. మరి మనం ఏదైతే ఎంఆర్ఎఫ్ టైర్లో పెట్టాలనుకున్నామో మరి ఆ డ్రీమ్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుందంటే ఈ మ్యూచువల్ ఫండ్ అనే టాపిక్ ద్వారా అవుతుందండి. ఎట్లా అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో మనం కొనే వాటిని షేర్స్ అంటాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం కొనే వాటిని యూనిట్స్ అంటాం. సో 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, ఎట్లయితే మనం 1 షేర్, 2 షేర్స్ అంటామో ఈ మ్యూచువల్ ఫండ్స్ టాపిక్లో యూనిట్స్ అంటామండి. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ వాళ్ళ ఫండ్ బట్టి, వాళ్ళకున్న క్రెడిబిలిటీ బట్టి ఒక్కొక్క యూనిట్కి ఒక ప్రైస్ పెడుతుంది. సపోజ్ ఒక యూనిట్ 100 రూపీస్ అనుకోండి. సో ఇట్లా మనం ఒక యూనిట్ మనం కొంటాం, మనలాగే చాలా మంది కొంటారు. ఇట్లా కొనడం వల్ల వాళ్ళకి ఒక ఫండ్ తయారవుతుంది. అది క్రోర్స్ అవ్వచ్చు, లేకపోతే 1000 క్రోర్స్ అవ్వచ్చు, ఎంతన్నా అవ్వచ్చు. ఆ ఫండ్ని యూజ్ చేసి మనం కొనలేని షేర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంటారు. అంటే మనకు తెలియకుండానే మనకు నచ్చిన కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం. సో ఇట్లా మనం ఇచ్చే చిన్న అమౌంట్స్ తోటి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ని మనం ఏదైతే కొనాలనుకున్న డ్రీమ్ ఉంటుందో అది ఫుల్ఫిల్ అవుతుంది దీనివల్ల. సో మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తుందో ఐడియా వచ్చింది కదండి. ఓకే డన్. మనం ఫర్దర్గా మనం ఏవైతే టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు డీప్గా వెళ్ళి ఒక్కొక్క దాంట్లో రిస్క్ ఏముంటుంది, మనకి రిటర్న్ ఏముంటుంది, ఒక్కొక్క దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. సో మనం ఫస్ట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడదామండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి లేదండి, మనం ఏదైతే అమౌంట్ ఇస్తామో వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి వీళ్ళు స్టాక్ మార్కెట్లో కాకుండా మిగిలిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మరి స్టాక్ మార్కెట్ కాకుండా ఏమొస్తాయంటే డెబెంచర్స్ కానీ లేకపోతే బాండ్స్ కానీ ఉంటాయి కదండి. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వల్ల ఏం యూజ్ అని మీరు అడగవచ్చు. యూజ్ ఉందండి. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే డెబెంచర్స్లో, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుందో ఆల్రెడీ వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మ్యూచువల్ ఫండ్ SBI మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి. అది రిలయన్స్ కంపెనీలో బాండ్స్ కానీ డెబెంచర్స్ కానీ కొనుక్కొని ఉందనుకోండి. సో ఈ రిలయన్స్ కంపెనీ మధ్యలో SBI మ్యూచువల్ ఫండ్ అయితే ఉంటుందో వీటి మధ్యలో ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంటుంది. అసలు అగ్రిమెంట్ ఏముంటుందంటే వీళ్ళు ఎంత కొంటున్నారు, సంవత్సరం కానీ, మంత్లీ కానీ, ఇయర్లీ, క్వార్టర్లీ కానీ ఇంట్రెస్ట్ ఎంతెంత పే చేస్తారు ఫిక్స్డ్ ఉంటుంది. సో అది మంత్లీ పే చేస్తారా, క్వార్టర్లీ పే చేస్తారా, సో ఇది కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. అలాగే ఎన్ని సంవత్సరాల తర్వాత రెడమ్షన్ చేస్తారు. రెడమ్షన్ అంటే తెలియని వాళ్ళకి, సో ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు బాండ్స్ ఇచ్చేసి మళ్ళీ అమౌంట్స్ ఇచ్చేస్తారు కదండి. సో ఎప్పుడు రిడమ్షన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇలా ఫిక్స్ అవ్వడం వల్ల ఇన్వెస్టర్స్కి ఏం లాభం అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో మళ్ళీ వీళ్ళకి రిటర్న్ ఇవ్వాలి కదండి ఇన్వెస్టర్స్కి. సో ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. ఇది చెప్పాలంటే ఒక విధంగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకి రిటర్న్స్ డీవియేట్ అవుతాయని లేదు, అంటే రిటర్న్స్ చేంజ్ అవుతాయని లేదు, మనకు మళ్ళీ ఎప్పుడు అమౌంట్ వస్తుందో ఏమొస్తుందో కంప్లీట్గా తెలిసి ఉంటుంది. కాబట్టి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ పెట్టాలనుకుంటారో, అలాగే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి అనుకుంటారు కదండి, వాళ్ళకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. సో దీని పేరుకి తగ్గట్టుగానే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇస్తామో మనం వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి, సో వీళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్ అని పేరు వినగానే మీరు అనొచ్చు, వామ్మో స్టాక్ మార్కెటా, చాలా రిస్క్ కదా బ్రో అని అనుకోవచ్చు. రిస్క్కి తగ్గట్టే రిటర్న్ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద రిటర్న్. మీరు ఎప్పుడైతే ఎక్కువ హై రిస్క్ తీసుకుంటారో అప్పుడే దానికి తగ్గ రిటర్న్ వస్తుంది. మరి ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే షార్ట్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ కావాలి, అలాగే మేము రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ నా తరపు నుంచి ఒక చిన్న వార్నింగ్ అండి, మనకు డెట్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా రిస్కీగా ఉంటుంది. సో వన్స్ ఒకవేళ మీ చాయిస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అని అనుకుంటే కొంచెం మీ సేవింగ్స్ని, మీరు తీసుకున్న రిస్క్ని రెండు కంపేర్ చేసుకొని ఆప్షన్ తీసుకోండి. మన నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇస్తామో ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అన్నిట్లో పెడతారు. అంటే కొంచెం ఈక్విటీలో, కొంచెం బాండ్స్లో, డెట్స్లో అన్నిటిని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఇలాంటి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎవరికి యూజ్ అంటే ఎవరైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న రిస్క్ తట్టుకోలేరో, అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ ఏదైతే వస్తుందో అది సరిపోవట్లేదు అనుకుంటారో, సో ఈ రిస్క్ని రిటర్న్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనకు హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనే టాపిక్ యూజ్ అవుతుంది. సో మనం ఇంతవరకు మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్క్ చేస్తుంది, దానిలో టైప్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనం మాట్లాడుకున్నాం కదండి. మరి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఛార్జెస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నథింగ్ ఈజ్ ఫ్రీ కదండి. సో మనకి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే సర్వీస్ ఇస్తున్నారో సో అది కూడా ఒక కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దానిలో టిపికల్గా మనకు 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయండి. ఎంట్రీ లోడ్, ఎగ్జిట్ లోడ్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే ఎక్స్పెన్స్ రేషియో అని చెప్పేసి. సో ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ ఎంట్రీ లోడ్ గురించి మాట్లాడుకుందామండి. సో ఇదేంటంటే మనం ఇనీషియల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే అది మైనస్ చేసుకొని మిగిలింది ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటారు. ఫర్ సపోజ్ మీరు ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 2% ఎంట్రీ లోడ్ ఉందనుకోండి. సో ఆ 100 రూపీస్లో ఆ 2%, ఆ 2 రూపీస్ తీసేసి
మిగిలిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే ₹98 ఉంటుంది కదండి, దానికి సంబంధించిన ఎంతైతే యూనిట్స్ వస్తాయో అది ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటారు. మరి ఎంట్రీ లోడ్ ఎందుకు కలెక్ట్ చేస్తారంటే కొన్ని ఫేమస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదండి, సో వాటిలోకి ఎంటర్ కావాలంటే ప్రీమియం కలెక్ట్ చేసుకుంటారు కొంచెం. సో తర్వాత ఎగ్జిట్ లోడ్ ఏంటంటే చాలా మ్యూచువల్ ఫండ్స్ కొంచెం లాక్ ఇన్ పీరియడ్ పెడతాయి. లాక్ ఇన్ పీరియడ్ ఏంటంటే మీరు ఆ టైంలో మీరు వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత విత్డ్రా చేసుకోకూడదు. సో 6 మంత్స్ అని ఉంటుంది, 12 మంత్స్ అని ఉంటుంది. అంటే మీరు వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాక వితిన్ 12 మంత్స్లో కానీ వితిన్ 6 మంత్స్లో కానీ మీరు విత్డ్రా చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే పెనాల్టీ లాగా ఎగ్జిట్ లోడ్ అనేది ఒకటి తీసుకుంటారు అన్నట్టు. అంటే మీకు వచ్చే అమౌంట్స్లో దాన్ని మైనస్ చేసుకొని మిగిలిన అమౌంట్ మీకు ఇస్తారు. అది ఎగ్జిట్ లోడ్. తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఛార్జ్ అండి. అంటే సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పర్చేజ్ చేయాలనుకున్నారు, అంటే పర్చేజ్ ఆర్డర్ లాగా, సో ఆ ట్రాన్సాక్షన్ మీద ఛార్జెస్. లేకపోతే సెల్ చేయాలనుకున్నారు, సెల్ ఆర్డర్, సో అదొక ట్రాన్సాక్షన్, సో దాని మీద ఛార్జెస్. ఇలా మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కలెక్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అండ్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే ఎక్స్పెన్స్ రేషియో అండి. ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్ ఏదైతే సర్వీస్ ఇస్తుందో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో మరి వాళ్ళ శాలరీలు కవర్ కావాలి, అలాగే దాని మెయింటెనెన్స్ ఉంటుంది, సర్వర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదండి. సో వాటన్నిటిని ఈ ఎక్స్పెన్స్ రేషియోలో కవర్ చేస్తుందండి. సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు మెయిన్గా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఎక్కడైతే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు మ్యూచువల్ ఫండ్స్లో అయ్యే కాస్ట్లో ఇది ఒక ఇంపార్టెంట్, అలాగే ఒక పెద్ద కాస్ట్ అని చెప్పాలి. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇప్పటిదాకా రిటర్న్ ఏముంటుందో, రిస్క్ ఏముంటుంది, సో వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం కదండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ డిస్కస్ అబౌట్ టాక్సేషన్. సో మ్యూచువల్ ఫండ్స్లో అసలు ట్యాక్స్ మనకు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏం లేకపోతే మనం ఎంత ట్యాక్స్ కట్టాలి, లేదా మ్యూచువల్ ఫండ్స్ మనం డిడక్ట్ చేస్తుందా, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందామండి. సో మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్సేషన్ గురించి మాట్లాడితే మనకు ఎలాంటి బెనిఫిట్స్ లేవండి గవర్నమెంట్ నుంచి. ఒక ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్ప మనం వేరే ఏ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా మనకు ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవండి. సో ఎవరికైతే ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ గురించి తెలియదో వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా వెళ్దామండి ఈ స్కీమ్లోకి. నార్మల్గా ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి మన డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ బేస్డ్ ఆన్ టైప్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దాన్ని మనం ఒక పోర్ట్ఫోలియో అంటాం. సో పోర్ట్ఫోలియో ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బాస్కెట్ అని చెప్పాలి. ఒక బాస్కెట్ ఉంటుంది కండి. సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, అది డెట్ రిలేటెడ్ అనుకోండి, ఆ డెట్ రిలేటెడ్గా ఆ బాస్కెట్లో పెడుతుంది. సో వాళ్ళ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తుంది. సో సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కింద రావాలంటే ఆ బాస్కెట్లో వీళ్ళు ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో అందులో మినిమం 65% ఏదైతే ఉందో అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండాలి, అంటే స్టాక్స్లో పెట్టి ఉండాలి. సో అలా 65% వాళ్ళ పోర్ట్ఫోలియో అయితే ఉంటుందో అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఉండాలి. అలాగే మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదండి, సో వాళ్ళు ఇలాంటి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో పెడితే మినిమం 3 years బ్లాక్ అవుతుంది అమౌంట్. సో 3 years వరకు మీరు విత్డ్రా చేసుకోలేరు. సో 3 years ఆ స్కీమ్లోనే అమౌంట్ పెట్టాలి. మీరు ఏదైనా యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెళ్ళిన మ్యూచువల్ ఫండ్స్ గురించి, సో దాంట్లో మీకు సపరేట్గా ఒక సెక్షన్ ఉంటుంది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ గురించి. అంటే ఇది ట్యాక్స్ బెనిఫిట్ కదండి, సో దీన్ని సపరేట్గా పెడతారు. మీరు దాంట్లో వన్స్ డిస్క్రిప్షన్లో చూసినా సరే దాంట్లో క్లియర్గా అనిపిస్తుంది మీకు ఏంటంటే మేము మినిమం 65-70% ఏదైతే ఉంటుందో అది ఈక్విటీలో పెడతాం. అలాగే వన్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అది బేస్డ్ ఆన్ వాళ్ళ 3 years కానీ 5 years కానీ, అంటే మినిమం 3 years అండి. సో 3 years కానీ 5 years కానీ మీకు అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోలేరు అని చెప్పేసి క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీరు అలాంటి టైప్ ఆఫ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్గా డిస్క్రిప్షన్ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మరి ఈఎల్ఎస్ స్కీమ్ కింద మనకు డిడక్షన్ ఎంత వస్తుందంటే యాజ్ పర్ ఏటీసీ ప్రకారం మనకు 1,50,000 ఉంది కదండి. సో మనం దీంట్లో ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది అప్ టు 1,50,000 వరకు ఏటీసీలో క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. మిగిలిన టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ దేనికి కూడా మనకు ట్యాక్స్ డిడక్షన్ లేదండి. సో మనకు మిగిలిన టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకు గెయిన్స్ వచ్చిన, సో గెయిన్స్ అంటే ఏంటి, మనకి అంటే ఇయర్లీ కానీ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ బేస్డ్ ఆన్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని మ్యూచువల్ ఫండ్స్లో మనం డివిడెండ్ అంటాం. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ కూడా మీకు ఏదైతే గెయిన్స్ వస్తాయో లేకపోతే డివిడెండ్స్ అయితే వస్తుందో అది మీకు పే చేయగానే ముందే ఆ 10% ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది టీడీఎస్ ప్రకారం అది కట్ చేసుకొని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తుందండి ఏది మ్యూచువల్ ఫండ్ అనేది. సో అట్లా మీకు డిపాజిట్ చేసిన అమౌంట్ ఆల్రెడీ మీకు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడైతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారో ఆ పోర్టల్ ఆల్రెడీ మీకు క్రెడిట్ కింద చూపిస్తుంటుంది అది. సో మీకు ఏదైతే వచ్చింది కదండి, అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మీకు డిడక్ట్ చేసుకొని మిగిలింది మీకు ఇచ్చారు కదా, అది ఇయర్లీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేసేటప్పుడు దీని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద చూపించి మీకు క్రెడిట్ వచ్చింది కదండి, ఏదైతే మీరు ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ డిడక్ట్ చేసిందో అది పోగా మిగిలింది ఏదైతే ఉంటుందో అది మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు పే చేయాల్సి ఉంటుంది. సో అదండి మనం వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చూస్ చేసుకోవాలనుకుంటే మీరు వన్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేస్తే దాంట్లో క్లారిటీగా ఉంటుందండి. అంటే వాళ్ళు పోర్ట్ఫోలియో ఎట్లా మెయింటైన్ చేస్తారు, డెట్లో ఎంత పెడుతున్నారు, ఈక్విటీలో ఎంత పెడుతున్నారు,
సో ఇవి కూడా చూసుకోండి. అలాగే ఎక్స్‌పెన్సెస్ గానీ, ఎంట్రీ లోడ్ గానీ, ఎగ్జిట్ లోడ్ గానీ ఉన్నాయా లేదా చూజ్ చేసుకొని ఇది మొత్తం అనలైజ్ చేసి మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఏం చేయకుండా జస్ట్ మీరు అక్కడ పేరు చూసేసి లేకపోతే వాళ్ళు చూపించే 13%, 30%, 40% ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేయకండి. కంప్లీట్‌గా మీరు ఇవి చాలా చిన్నగా చూపిస్తారు. పెద్దగా చూపియరు మనకు. ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తారు పెద్దగా. సో వన్స్ డిస్క్రిప్షన్‌లోకెళ్ళి దీంట్లో ఎంట్రీ లోడ్ ఏముంది? అసలు ఎగ్జిట్ లోడ్ ఉందా లేదా? లేకపోతే వీళ్ళు ట్రాన్సాక్షన్ చార్జెస్ ఎంత తీసుకుంటున్నారు? అలాగే వీళ్ళ ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఉంది? వీటన్నీ అనలైజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. సో అదండి మ్యూచువల్ ఫండ్స్ టాపిక్ మీద మనం టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం, అలాగే రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం. సో మొత్తం కంటెంట్ కవర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి డౌట్ ఉన్నా ఏమున్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే, కంటెంట్ నచ్చినట్టయితే కింద లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ సీఏ మంజునాథ్.